my dear bio buddies, ఎలా ఉన్నారు అందరూ? అండ్ లెట్ మీ ఆస్క్ యూ వన్ ఫస్ట్ క్వశ్చన్. అదేంటంటే బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే మీరు అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ ఎనర్జీ అండ్ ఫుల్ జోష్ తో ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు కూడా ఐఎమ్ గెట్టింగ్ మెసేజెస్ దట్ మ్యామ్ ఒక ప్రాపర్ టైం టేబుల్ ఎలా చేసుకోవాలి, ఇంకా ఏమీ అర్థం కావట్లే, అసలు ఒక రొటీన్ లేదు, చదువుకుంటున్నాము, హార్డ్ వర్క్ చేసుకుంటున్నాము, కానీ ఒక ర్యాండమ్ వేలో ఉంది, ఒక ప్రాపర్ టైం టేబుల్లో ఇంకా డిఫికల్టీ ఉంది. ఓకే, సో ఐ అండర్స్టాండ్ దట్ హ్యాపెన్స్. సో ఈ రోజు నేను మీకు ఒక ఓవరాల్ టైం టేబుల్ ఎలా చేసుకోవాలి చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. అండ్ దాంతో పాటుగా 15 days లో మనం బయాలజీలో 50/50 అంటే ఏపీ స్టూడెంట్స్ కి 50/50, అలాగే టీఎస్ స్టూడెంట్స్ 40/40. సో అది ఎలా తెచ్చుకోవాలి? ఓకే, సో లెట్ us డిస్కస్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బయాలజీలో, నాట్ ఓన్లీ బయాలజీలో, ఏదైతే సబ్జెక్ట్ మీరు చదువుకుంటున్నారో ఎనీ సబ్జెక్ట్ లో వినండి. ఫస్ట్ వాట్ యూ షుడ్ డూ, కాన్సెప్ట్ ని రివైజ్ చేయాలి. సో టేక్ అ కాన్సెప్ట్, చాప్టర్ వైజ్ కాన్సెప్ట్ తీసుకోండి, రివైజ్ చేయండి. ఇంపార్టెంట్ చాప్టర్స్, దాంట్లో కూడా హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏదైతే ఉంటుంది అది మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి, రైట్? సో హై వెయిటేజ్ చాప్టర్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటున్నాయి, ఆ రకంగా మీరు చదువుకోవాలి. అదే ఫ్లో అనేది ఉండాలి. ఫస్ట్ పికప్ ద హై వెయిటేజ్ చాప్టర్స్. ఎవ్రీ సబ్జెక్ట్ లో ఫస్ట్ అయితే మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత మనకు టైం ఉన్నప్పుడు యూ కెన్ గో ఫర్ అదర్ చాప్టర్స్. ఓకే, కానీ మీ ప్రిపరేషన్ గట్టిగా స్టార్ట్ చేశారంటే స్టార్ట్ విత్ హై వెయిటేజ్ చాప్టర్స్, రైట్? హై వెయిటేజ్ చాప్టర్స్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే ఉంటుంది అది ఫస్ట్ కవర్ చేసేయండి. అండ్ దెన్ గో టు ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత మీరు ఎక్కడ షిఫ్ట్ అవ్వాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి షిఫ్ట్ అవ్వాలి. ఏపీ స్టూడెంట్స్ కి బ్లైండ్లీ లెట్ మీ టెల్ యూ 100 days యాక్షన్ ప్లాన్ అంటే ఎస్సీఆర్టీ మెటీరియల్, గవర్నమెంట్ ప్రొవైడెడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుంది ఆ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ఐ థింక్ యూ మస్ట్ బి హ్యావింగ్. నేను కూడా ఈ పర్టికులర్ వీడియో డిస్క్రిప్షన్ లో పిన్ చేపించాను. ఒకవేళ మీ దగ్గర లేదంటే మీరు డౌన్లోడ్ చేయండి. 100 days యాక్షన్ ప్లాన్ క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, చాప్టర్ వైజ్ చాలా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ బై ద గవర్నమెంట్, అది మీరు కవర్ చేసేయండి. పీడిఎఫ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రతి చాప్టర్ మీద నేను వీడియోస్ కూడా చేస్తాను. ఓకే, సో చాప్టర్ వైజ్ వీడియోస్ నేను చేస్తాను, సొల్యూషన్స్ ఇస్తాను. సి, గవర్నమెంట్ హ్యావ్ ప్రొవైడెడ్ ద క్వశ్చన్స్, కానీ సొల్యూషన్స్ ఇవ్వలే కదా. సో సొల్యూషన్స్ మీద నేను ఒక్కొక్క వీడియో పెట్టేస్తాను. ఓకే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చాప్టర్ వైజ్. అలాగే తెలంగాణ స్టూడెంట్స్ ఏం చేసుకోవాలి? తెలంగాణ స్టూడెంట్స్ కి 100 days యాక్షన్ ప్లాన్ అనేది ఏమి ఇవ్వలే కదా. సో తెలంగాణ స్టూడెంట్స్ మీరందరు చేసేది ఏంటంటే essay-1 క్వశ్చన్ పేపర్స్, అలాగే ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ అంటే లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ క్వశ్చన్స్, అలాగే essay-1 క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి. సో నేను ఒక్కొక్క చాప్టర్ 1 చాప్టర్ వైజ్ ప్రీ ఫైనల్ essay-1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ అందరికి ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకే, సో అవన్నీ క్వశ్చన్స్ మీరు వినండి అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ దోస్ క్లాసెస్. ఆ క్లాసెస్ చాలా లైక్ వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ ద లైవ్ సెషన్స్. కొన్ని రికార్డెడ్ కూడా ఉంటాయి. సో అందుకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్ from time to time. This is action plan, 100 days action plan. So this PDF I have provided, once check it in the description, AP students. అలాగే మిషన్ 600 అనేది ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. దీంట్లో కూడా మీరు జాయిన్ అయితే నేనే బయాలజీ చెప్తాను. సో ఆల్ బయాలజీ రివిజన్ క్లాసెస్, చాప్టర్ వైజ్ రివిజన్ క్లాసెస్ ఉండకపోతుంది. జస్ట్ 899 ప్రైస్ తో 3 months కోర్స్ అన్నమాట. అండ్ ఈ 3 months కోర్స్ మీరు 899 ప్రైస్ తో అవైల్ చేసుకోవచ్చు. ఒక బెస్ట్ స్ట్రాటజిక్ డిసిప్లిన్డ్ వేలో ప్రిపరేషన్ చేయాలంటే యూ కెన్ జాయిన్ ద బ్యాచ్. ఓకే, డైలీ 7 to 9 క్లాస్ ఉండకపోతుంది, రైట్? సో నా కమింగ్ టు దిస్ పాయింట్, నెక్స్ట్ 50 days అంటే నెక్స్ట్ మనకు ఇంకా 60 days ఆర్ 70-80 days ఉన్నాయి, కానీ 50 days లో మనం ఖచ్చితంగా బయాలజీ, అట్లీస్ట్ బయాలజీ కంప్లీట్ చేసేయాలి. ఎలా చేసుకోవాలి, ప్రాపర్ టైం టేబుల్ ఏంటి, అవన్నీ నేను చెప్తాను. సో లెట్ us డిస్కస్ దట్, హౌ టు కంప్లీట్ దట్, రైట్? సో 100 days టైం టేబుల్ అనేది నేను ఆల్రెడీ ఒక టైం టేబుల్ వీడియో చేశాను. 100 days కానివ్వండి, 50 days కానివ్వండి, 20 days, హౌ మచ్ ఎవర్ డేస్ ఆర్ లెఫ్ట్, ప్రతిరోజు మనం చేసేది టైం టేబుల్ సేమే ఉంటుంది కదా.
సో ఈ వీడియో ఒకసారి చూడండి. 100 days టైం టేబుల్లో నేను ఒక ప్రాపర్ టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది, అది చూడండి. అండ్ టైం టేబుల్ పీడిఎఫ్ కూడా ఈ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యూ విల్ హ్యావ్ టైం టేబుల్ వీడియో, అది పీడిఎఫ్, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అనేబుల్ టు మేక్ అ టైం టేబుల్. టైం టేబుల్ ప్రిపేర్ చేస్తున్నారు కానీ దాన్ని ఫాలో అవ్వగలుగుతున్నారు. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్ లో మనం చేసేది ఏంటి, మనం ఏం చేసుకోవాలి? 4 స్టెప్స్ గురించి చెప్తాను, వినండి. ఈ 4 స్టెప్స్ తో మీరు చాలా మంచిగా ఒక ప్రాపర్ టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రాపర్ టైం టేబుల్ కోసం స్టెప్ 1 ఏంటి? అనలైజ్ యువర్ డే. ఓకే, డే అంతా మీరు మీ ఒక డేని అనలైజ్ చేయండి. అసలు మీరు ఏ టైంలో ప్రాపర్ గా చదువుకుంటారు, ఓకే, స్టడీస్ ని ఏ స్లాట్ లో చేసుకుంటారు, అది ఫస్ట్ రిక్వైర్మెంట్. విచ్ టైం యూ స్టడీ అది డిసైడ్ అవ్వండి. తర్వాత ఏదైతే టైం మీరు డిసైడ్ అయ్యారు కదా, ఈ టైంలో నేను బెస్ట్ గా చదువుకుంటాను, ఇది నా ప్రొడక్టివ్ టైం, ఆ టైంని మీరు 3 parts లో డివైడ్ చేయండి. హై ఫోకస్ స్లాట్, మీడియం ఫోకస్ స్లాట్, అలాగే లో ఫోకస్ స్లాట్ అన్నమాట. ఓకే, సో హై ఫోకస్ అంటే ఈ టైంలో ఫుల్ ఫోకస్ తో నేను చదువుకోవచ్చు. ఇంకొక టైం స్లాట్ లో నేను చదువుకుంటాను కానీ ఫోకస్ కొంచెం నాకు లో ఉంటుంది. అలానే మీరు డివైడ్ చేసేయండి. సపోజ్ మీరు డివైడ్ చేసిన తర్వాత ఇవన్నీ స్లాట్స్ మీరు ఫస్ట్ జాట్ డౌన్ చేశారు, రాశారు. దాంట్లో నేనేం చెప్పాను, ఒక డేని మీరు 3 parts లో డివైడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, హై ఫోకస్ ఏరియా ఒకటి, మీడియం ఫోకస్ స్లాట్ ఒకటి, అలాగే లో ఫోకస్ స్లాట్ ఒకటి. సో ప్రతి ఒక్క స్లాట్ కి మీరు ఒక్కొక్క టాస్క్ అసైన్ చేయాలి. ఓకే, సో హై ఫోకస్ స్లాట్ ఏదైతే ఉంటుంది అది ఏంటి, దాంట్లో మీరు డిఫికల్ట్ టాపిక్స్ చదువుకోవాలి. మీకు ఏదైతే సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది ఆ డిఫికల్ట్ టాపిక్ ని మీరు ఎప్పుడు చదువుకోవాలి? హై ఫోకస్ స్లాట్ లో. ఈజీ టాపిక్స్ ని మీరు ఎప్పుడు చదువుకోవాలి? లో ఫోకస్. సపోజ్ 5 to 7 PM స్కూల్ నుంచి రాగానే అది చదువుకుంటారు కానీ కొంచెం లో ఫోకస్ తో. సో అప్పుడు మీరు ఈజీ టాపిక్స్ తీసుకున్నా చాలా బాగా దాన్ని కవర్ చేసేస్తారు. మీడియం ఫోకస్ అంటే నార్మల్ టాపిక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాసాను చూడండి. 5 o'clock లేస్తారు, 5 to 7 మార్నింగ్ చదువుకుంటారు, తర్వాత 7 to 8 స్కూల్ కి రెడీ అవుతారు, తర్వాత 8 to 4 ఎలాగో మీరు స్కూల్లో ఉంటారు. సో అవంతా రాసేయండి. రాసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 7:30 to 10:30 హై ఫోకస్ స్లాట్. ఓకే, సో చాలా ఫోకస్డ్ గా మీరు చదవగలుగుతారు కాబట్టి సెలెక్ట్ ద డిఫికల్ట్ టాపిక్స్. ఆల్ రైట్, అలాగే మీడియం ఫోకస్ లో మీరు నార్మల్ టాపిక్స్ ని చదువుకోవచ్చు. అలానే మీరు ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేయండి. ఓకే, టైం టేబుల్ ప్రిపేర్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే టు డూ లిస్ట్. మీరు ఒక టు డూ లిస్ట్ ప్రిపేర్ అవ్వాలి. హోంవర్క్ కంప్లీషన్ చేస్తాను, స్కూల్ రివిజన్ చేయాలి, ఓల్డ్ చాప్టర్ ని రివైజ్ చేయడం. ఓకే, బయోలో ఓల్డ్ చాప్టర్ ని రివైజ్ చేయడం, అలాగే న్యూ చాప్టర్ చదవడం. అంత టాస్క్ ని రాసిన తర్వాత ఈ టాస్క్ ని మీరు సిలెక్ట్ చేసే స్లాట్ లో అలాట్ చేసేయాలి. ఓకే, సో డైలీ టాస్క్ ఒకటే గుర్తు పెట్టుకోండి. టైం టేబుల్ ప్రిపేర్ చేసినప్పుడు అంత పెద్ద మంత్లీ టైం టేబుల్, వీక్లీ టైం టేబుల్ చేస్తే కనుక మన బ్రెయిన్ కి అది చాలా బర్డన్ గా అనిపిస్తుంది. సో బ్రెయిన్ అది ఒప్పుకోవు, అరే అంత హార్డ్ వర్క్ చేయాలా, అంత చేయాలా అని దానికి ఇరిటేషన్ వస్తుంది. కానీ మీరు చిన్న టాస్క్ పెట్టినప్పుడు మీ బ్రెయిన్ కి మీరు చెప్తారు కదా, ఈ రోజు నేను ఇది చదువుకుంటాను, ఒక 1 day టాస్క్ మాత్రమే. సో చిన్న గోల్స్ పెట్టినప్పుడు బ్రెయిన్ కి అది నచ్చుతుంది. సో బ్రెయిన్ ఏమంటది, సరే ఈజీ టాస్క్ నేను చేయగలుగుతాను అని ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్. దాట్ ఈస్ ద బ్రెయిన్ సైన్స్, బిలీవ్ ఇట్. ఓకే, సో అందుకే పెద్ద టాస్క్, పెద్ద టైం టేబుల్ చేస్తే దాన్ని ఎవ్వరు ఫాలో అవ్వరు. ఓకే, టైం టేబుల్ ప్రిపేర్ చేస్తారు, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఫుల్ ఎనర్జీ జోష్ ఉంటుంది, కానీ దాని తర్వాత ఆ టైం టేబుల్ ని చూడరు. అర్థమవుతుందా? సో అందుకే డైలీ టైం టేబుల్, డైలీ టాస్క్ ప్రిపేర్ చేయండి. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ యూ సీ హియర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాథ్స్. ఓవరాల్ గా నేను ఇప్పుడు చెప్తున్నాను, దాంట్లో బయాలజీ కూడా చెప్తాను. ఐఎమ్ సారీ. సో మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అట్లా రాసేయండి. మ్యాథ్స్ మాత్రం మీరు డైలీ చేసుకోవాలి. డైలీ 2 hours మీరు ఖచ్చితంగా తప్పకుండా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు మ్యాథ్స్ ని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతారు. ఇప్పుడు సైన్స్ ఎట్లా అంటే
బయాలజీని ఒక రోజు చేయకపోతే ఏం కాదు, నెక్స్ట్ డే మనం చదువుకుంటే మనకు గుర్తు వచ్చేస్తుంది. కానీ మ్యాథ్స్ అలా కాదు, మ్యాథ్స్ రిక్వైర్స్ డైలీ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ ఇట్ డైలీ. సైన్స్ అండ్ సోషల్ ని మీరు ఆల్టర్నేట్ గా చేసేయండి. ఒకరోజు సైన్స్, ఒకరోజు సోషల్, ఒకరోజు సైన్స్, ఒకరోజు సోషల్. అలాగే లాంగ్వేజెస్ లో ఒకవేళ హిందీ మీకు చాలా డిఫికల్ట్ అనిపిస్తే ఒకరోజు హిందీ, ఇంకొక రోజు ఇంగ్లీష్ తెలుగు. ఓకే, 1 hour. ఒకరోజు హిందీ, ఒకరోజు ఇంగ్లీష్ తెలుగు, అలా మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. ఓకే, సో సైన్స్ అండ్ సోషల్ ఆల్టర్నేట్ గా చదువుకుంటారు కదా. సో ఎక్కడైతే మనకు సైన్స్ ఉంటుంది, ఎక్కడైతే మనకు సైన్స్ ఉంటుంది, సైన్స్ సపోజ్ సైన్స్ కోసం టోటల్ గా 3 hours పెట్టుకోవాలి. 3 hours లో 1.5 hour, 1.5 hour, లేకపోతే మీరు బాగా పర్ఫెక్ట్ సైన్స్ లో అంటే 2 hours కూడా పెట్టుకోవచ్చు. 1 hour, 1 hour. సో 1.5 hour లో ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఇంకొక 1.5 hour లో బయాలజీ. ఓకే, ఎందుకంటే బయాలజీ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈక్వల్ మార్క్స్ కదా. 50 marks బయాలజీకి, 50 marks ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, టోటల్ 50 marks, ఇజంట్ ఇట్? సో అలా మీరు ప్రిపేర్ అవ్వాలి. సైన్స్ ఆల్టర్నేట్, బయాలజీ మీరు ఆల్టర్నేట్ డే చదివినా నో ప్రాబ్లం, కానీ మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే యూ ప్రాక్టీస్ బయాలజీ ఫర్ 1 hour, ఓకే, ఆర్ 1.5 hour, డిపెండింగ్ ఆన్ యువర్ డిఫికల్టీ లెవెల్, రైట్? సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఎనీవే ఈ పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేశాను, మీరు డౌన్లోడ్ చేసి ఒకసారి చూడండి. ఒక ప్రాపర్ టైం టేబుల్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అండ్ ఈ టైం టేబుల్ నా హ్యాండ్ రిటన్ టైం టేబుల్ నేను ఆల్రెడీ ఆ 100 days టైం టేబుల్లో ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను చూడండి. ఈ టైం టేబుల్ని ఒకసారి మీరు కూడా ఇలానే చూసి ప్రిపేర్ చేయండి. ఓకే, ప్రిపేర్ చేసి మీ స్టడీ టేబుల్లో, లేకపోతే మీ స్టడీ టేబుల్ ఫ్రంట్లో ఏదైతే వాల్ ఉంటుంది దాంట్లో అతక పెట్టేసేయండి. ఓకే, సో మళ్ళీ మీరు చూస్తుంటే మీకు కూడా గుర్తొస్తుంది రిమైండర్ లాగా. ఓకే, నేను ఇప్పుడు ఇది చేయాలి, ఇప్పుడు ఇది చేయాలి అని. ఓకే, గాట్ ఇట్ ఎవ్రీబడి? అండ్ బయాలజీలో మన ఛానల్లో మ్యారథాన్స్ ఉండకపోతుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మ్యారథాన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద మ్యారథాన్, అలాగే ఏపీఎన్టీఎస్ సెపరేట్ గా నేను ఫుల్ కంప్లీట్ బయాలజీ మ్యారథాన్ కూడా తీసుకుంటాను, కంబైన్డ్ గా కూడా తీసుకుంటాను. సో ఆల్ సచ్ బయాలజీ క్లాసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ ప్రీ ఫైనల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ ప్రీ ఫైనల్ పేపర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ SA1 పేపర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. సో దాంట్లో చాప్టర్ వైజ్ ఏ క్వశ్చన్ అయితే బాగా రిపీట్ అయింది అవన్నీ నేను ప్రాక్టీస్ చేపిస్తాను వీడియోస్లో. సో స్టే ట్యూన్ టు ద ఛానల్. అండ్ ఛానల్కు ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసేయాలి, బికాస్ అంటిల్ అన్లెస్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవుతారు. ఓకే, సో దాట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. మిషన్ 600 మీకు ఒక సిస్టమాటిక్ డిసిప్లిన్డ్ వేలో ప్రిపరేషన్ కావాలంటే మీరు మిషన్ 600 బ్యాచ్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో దాట్స్ ఆల్ మై లవ్లీ బయో బడీస్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపరేషన్ చేయండి. అండ్ బయాలజీ ఎలా చదువుకోవాలి అర్థమైంది కదా. అండ్ ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ ఆల్ ద టైమ్. బాయ్, టేక్ కేర్.